సూర్య తన మ్యాగ్నమ్ ఓపస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ వీరభద్రుడు కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమల్లో పాపులర్ కంటెంట్ ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ భారీ అంచనాలను సృష్టించాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి జీకే విష్ణు సినిమాటోగ్రఫీ. 2026 మే 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టాలీవుడ్ ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఆ స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించేందుకు సిద్ధమైంది ది Manity.in. 100 కోట్లు కాదు, ఏకంగా 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లే లక్ష్యంగా అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్ వండర్ గా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని టీం ప్రకటించింది. విఎఫ్ఎక్స్ రంగంలో అనుభవం ఉన్న డైరెక్టర్ బిఎస్ రావు భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని రీతిలో అచ్చం హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సాధారణంగా ఐమాక్స్ కెమెరాలను హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలకు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటారు. దర్శకధీరుడు రాజమౌళి లాంటి వారే ఐమాక్స్ ఫార్మాట్ ను వాడటానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఐమాక్స్ 8K ఫార్మాట్ ను పరిచయం చేస్తూ బిఎస్ రావు సాహసం చేస్తున్నారని టీం ప్రకటించింది. టెక్నాలజీ పరంగా ఏమాత్రం రాజీ పడకుండా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి ఫ్రేమ్ ను ఓ విజువల్ పోయట్రీలా తీర్చిదిద్దనున్నారని చెబుతున్నారు. మానవత్వం విఫలమైనప్పుడు మ్యానిటీ ఏం చేస్తుంది అనే విలక్షణమైన పాయింట్ తో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సాగనుంది. సమాజంలో మానవ విలువలు పతనమైనప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఎలా స్పందిస్తుందనే సోషల్ ఎలిమెంట్స్ ను ఇందులో అద్భుతంగా చూపించబోతున్నారు. హాలీవుడ్ స్థాయి అవుట్పుట్ మన తెలుగు హీరోలతోనే సాధ్యం చేసి చూపిస్తానని డైరెక్టర్ బిఎస్ రావు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఏ స్టార్ హీరోకైనా ఇట్టే సరిపోయేలా యూనివర్సల్ అప్పీలున్న కథను సిద్ధం చేశారు. ఇప్పటికే 2 స్టార్ హీరోలను సంప్రదించినట్లు, డేట్స్ కుదిరితే ఈపాటికే సినిమా పట్టాలెక్కేదని ఆయన తెలిపారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కాలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో లేటెస్ట్ గా వైరల్ అవుతున్న ఒక వార్త ఇప్పుడు సూపర్ కిక్ ఇస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ ఆగస్టు 14న సినిమాను రిలీజ్ చేస్తే లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని, దీంతో భారీ వసూలను రాబట్టవచ్చని చిత్ర యూనిట్ స్కెచ్ వేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్, సూర్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే రిలీజ్ తేదీపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే ఆగస్టులో థియేటర్ల వద్ద సూర్య హంగామా మొదలైనట్టే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, రామ్ చరణ్ లుక్ పై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆయన స్పందిస్తూ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారని, ముఖ్యంగా తన పాత్రను దర్శకుడు బుచ్చిబాబు డిజైన్ చేసిన విధానం చూసి తనే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.
నా క్యారెక్టర్ ఇంత డిఫరెంట్ గా ఉంటుందని నేను కూడా ఊహించలేదు అని జగ్గుబాయ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో సినిమాలో ఆయన రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందో అర్థమవుతోంది. సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జగపతి బాబు మెయిన్ విలన్ గా కథను మలుపు తిప్పే అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నారట. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర జరిగినప్పటికీ ఫలితం మాత్రం నిరాశాజనకంగా ఉంది. సతీ లీలావతి, రేజర్, M4M, గోదారి గట్టుపైన వంటి చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ అంచనాలు లేకపోయినా కనీస వసూలనైనా సాధిస్తాయని ఆశించిన ట్రేడ్ వర్గాలకు ఈ సినిమాలు షాక్ ఇచ్చాయి. సాధారణంగా వేసవి సెలవుల సీజన్ కావడంతో చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశమని భావిస్తారు. కానీ ఈ వారం విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రమోషన్స్ లో కాస్త హడావిడి చేసిన గోదారి గట్టుపైన సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కగా కమెడియన్ సుదర్శన్ కొంతమేర నవ్వించినా అది వసూల రూపంలోకి మారలేదు. రేజర్, M4M ఈ రెండు చిత్రాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో, అసలు ఎందుకు వచ్చాయో కూడా తెలియని విధంగా బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా చోట్ల కనీసం పోస్టర్ ఖర్చులు మరియు పబ్లిసిటీ వ్యయం కూడా రాబట్టలేక ఈ సినిమాలు చతికిలపడ్డాయి. ముఖ్యంగా బీసీ సెంటర్లలోని థియేటర్లలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కనీస ప్రేక్షకులు లేకపోవడంతో చాలా చోట్ల మార్నింగ్ షోలు మరియు మ్యాట్నీలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద సినిమాలు లేని ఈ సమయాన్ని వాడుకోవడంలో చిన్న చిత్రాల మేకర్లు విఫలమయ్యారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.